తమ హక్కులను పరిరక్షించి డిమాండ్స్ నెరవేర్చాలంటూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సుమారు 40 డిమాండ్స్ ని ప్రభుత్వం ముందుంచారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రెడ్డి దొర, జిల్లా కార్యదర్శి రాజు, రాజ్యలక్ష్మి, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు రత్నం, సుబ్బారావు, వరకుమార్, సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, జనరల్ సమస్యలు వెనువెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో విద్యారంగంలోనూ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ రంగంలోనూ పేరుకుపోయిన అనేక సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర సంఘం పిలుపునిచ్చిన మేరకు జంగారెడ్డిగూడెంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధర్నా కార్యక్రమంలో ముఖ్యంగా విద్యారంగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, జనరల్ సమస్యలు అనే 3 అంశాల మీద పోరాటం చేయడం జరుగుతుంది. విద్యారంగ సమస్యలు కనుక వస్తే, ఈనాడు ఉపాధ్యాయుడు పాఠశాలలో వెళ్ళాక తరగతి గదిలో బోధన కంటే బోధనేతర పనులకి సమయాల్ని కేటాయించడం జరుగుతుంది. యాప్ల భారం, అదేవిధంగా ఆన్లైన్లో గూగుల్ ఫామ్స్, గూగుల్ స్ప్రెడ్షీట్ లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించవలసి వస్తుంది. దీనివలన బోధనకు సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ యాప్ల భారాన్ని, ఆన్లైన్ పనుల భారాన్ని తగ్గించి బోధనకు సమయం కేటాయించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం 117 జీవో ద్వారా 3 నుండి 10 తరగతులను అనుసంధానించినప్పుడు దీని వలన విద్యారంగానికి ఇబ్బంది కలుగుతుంది కనుక ఈ 3 నుండి 10 తరగతులకి సంబంధించిన జీవో నెంబర్ 115 రద్దు చేయమంటే మేము అధికారంలోకి వచ్చినప్పుడు రద్దు చేస్తామని ప్రకటించిన ఈనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 117 జీవోని అయితే రద్దు చేసింది. కానీ మేము 3 నుండి కాదు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిపి చెప్తాం. 1 నుంచి 10 దాకా బోధన చేపట్టడం తెలియజేయడం జరిగింది. మరి దీన్ని మేము ఖండిస్తున్నాం. అదే రకంగా PSHM పోస్టులను SGT ఉపాధ్యాయులతో భర్తీ చేయవలసి ఉండగా ఈ SGT ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వకుండా ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉపాధ్యాయులను PSHM పోస్టులకు నియమించడాన్ని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా PSHM పోస్టులను SGT ఉపాధ్యాయులకి పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.